కొట్టవయ్యా, కొట్టవయ్యా. కొట్టలేను సార్. ఏ సార్ నా కూతురు వారి కాలేజీలోనే ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా ఇదే నా సిచ్యువేషన్. ఇండియన్ 2 మూవీ చూసాక వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నేను ఫ్రైడే రోజే మూవీ చూసేసా, బట్ వీడియో చేయాలి అని అనిపించలేదు. మూవీకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో నా ఫ్రెండ్ నాతో ఇలా అన్నాడు, మనం 0 ఎక్స్పెక్టేషన్స్తో వస్తేనే ఇలా ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తే మన పరిస్థితి ఏంట్రా అన్నాడు. అంతలా ఇబ్బంది పెట్టిన సినిమా మమ్మల్ని. అసలు శంకర్ సార్కి ఏమైంది? 2010లో రోబో మూవీ తర్వాత శంకర్ గారి సినిమాలో విజువల్స్ పెరిగాయి, గ్రాండ్యువర్నెస్ పెరిగింది, బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. బట్ స్టోరీస్ మాత్రం దెబ్బ కొడుతున్నాయి. మనలో చాలామందికి తెలుసు శంకర్ గారి మూవీస్కి సుజాత గారు స్టోరీస్ని అందించేవారని. కానీ ఆయన 2008లో చనిపోయాక శంకర్ గారి మూవీస్కి స్టోరీస్ అందించేవారు కరువైపోయారు. సుజాత గారు చివరిగా శంకర్ గారి మూవీకి అందించిన స్టోరీ రోబో. అది 2010లో రిలీజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు శంకర్ గారి మూవీస్లో ఎక్కనివి స్టోరీసే. అందుకే ఒక డైరెక్టర్కి డైరెక్షన్ ఎంత తెలిసినా ఎంతో కొంత స్టోరీ రైటింగ్ అండ్ డైలాగ్ రైటింగ్ మీద ఒక గ్రిప్ ఉండాలనేది నా అభిప్రాయం. ఇక భారతీయుడు మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే భారతీయుడు టైటిల్ కార్డ్ అండ్ ఎండింగ్లో వచ్చే ఇండియన్ 3కి సంబంధించిన విజువల్స్ విత్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌరా సాంగ్. అంతే, అంతకు మించి ఒక్క ఎలిమెంట్ కూడా నాకు నచ్చలేదు. నన్ను అడిగితే అసలు ఇండియన్ 2, ఇండియన్ 3 ఇలా 2 పార్ట్స్గా తీయాల్సిన అవసరం లేదని చెప్తా. 2 కలిపి ఒకే పార్ట్లో తీసేయచ్చు. శంకర్ గారు అలా చేయలేదు. రీజన్ ఏంటనేది నాకు తెలియదు, బట్ ఇలా 2 పార్ట్స్గా కాకుండా సింగిల్ పార్ట్గా తీసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది అని నా ఫీలింగ్. ఈ వీడియోని నేను శంకర్ గారి మీద కానీ కమల్ సార్ గారి మీద కానీ ఇండియన్ 2 మూవీ మీద కానీ ట్రోల్ చేయడానికి అయితే చేయలేదు. ఈ వీడియోని నేను కేవలం ఒక మూవీ లవర్గా నేను చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి శంకర్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇప్పుడు సరిగ్గా మూవీస్ తీయట్లేదంటే ఏదో తెలియని బాధ, అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.